ఓపెన్ టాక్కి స్వాగతం. ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. 3 రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఏప్రిల్కు వాయిదా వేసింది. ఈ ఘటన నుంచి, ఈ షాక్ నుంచి తేరుకోకముందే జగన్మోహన్ రెడ్డికి మరొక అతిపెద్ద షాక్ తగిలింది. అది కూడా అమరావతికి సంబంధించే మళ్ళీ తగిలింది. ఏదైతే R5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాల రూపంలో దానిని ధ్వంసం చేయాలని జగన్మోహన్ రెడ్డి పథక రచన చేశాడో దాన్ని గతంలో హైకోర్టు అడ్డుకుంది. తుది తీర్పు వచ్చే వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ పట్టాలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టును అయితే కోరటం జరిగింది. ఏదైతే జస్టిస్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కన్నా అలాగే దీపాంకర్ దత్ ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చిందో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతూ ఈ విచారణ మొత్తాన్ని కూడా వచ్చే ఏప్రిల్ నాటికి వాయిదా వేయటం జరిగింది. వచ్చే ఏప్రిల్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు, మాజీగా మారిపోతాడు. సో వచ్చే ఏప్రిల్కి ఎందుకు వాయిదా వేసిందంటే దీని మీద పూర్తి విచారణ చేయాల్సి ఉంది. అందులోని ఇది ఆల్రెడీ హైకోర్టు పూర్తి వాదనలు విన్న తర్వాత ఇచ్చిన తీర్పు కాబట్టి మధ్యలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఎవరైతే ప్రభుత్వ తరపున కూడా ఖరీదైన లాయర్నే తీసుకొచ్చాడు. నిన్నేమో ముకుల్ రోహత్గతి వాదనలు వినిపించారు. దేని మీద 3 రాజధానుల పేరుతో ఆ కార్యాలయాలన్నీ కూడా వైజాగ్ తరలించే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. సో దానికి ముకుల్ రోహత్గతి వాదనలు వినిపించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈరోజు అభిషేక్ సింఘ్విని తీసుకొచ్చారు, అత్యంత ఖరీదైన లాయర్ ప్రభుత్వ తరపున. అభిషేక్ సింఘ్విని తీసుకొచ్చి వాదనలు వినిపించినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. పైగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే అభిషేక్ సింఘ్వి ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొంతమంది కుట్ర పన్ని అడ్డుకుంటున్నారు అని కోర్టుకు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాడో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. జస్టిస్ కన్నా దీపాంకర్ దత్ ధర్మాసనం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎందుకనంటే అనేక కేసులు, ముఖ్యంగా అమరావతి కేసులను ఆల్రెడీ గతం నుంచి సుప్రీంకోర్టు చూస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా చూసింది ఏం కాదు. R5 జోన్ అనేది కొత్తగా వేసిన కేసు. బట్ అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ 3 రాజధానుల డ్రామా ఏంటి అనేది సుప్రీంకోర్టుకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే అభిషేక్ సింఘ్వి మాట్లాడుతున్న సమయంలోనే మధ్యలో జోక్యం చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలిసిన వ్యాఖ్యానించేటప్పటికి ఎవరికి కూడా సౌండ్ లేని పరిస్థితి. ఇక అమరావతి రైతుల లాయర్ వాదనను కూడా కోర్టు అంగీకరించింది. ఏదైతే రాజధానికి సంబంధించి ఈ పిటిషన్ అత్యంత కీలకమైన పిటిషన్. ఈ R5 జోన్ అనేది అమరావతికి అత్యంత కీలకమైన ప్రాంతం. రేపటి రోజున ఇండస్ట్రియల్ కారిడార్గా మారబోయే ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని నాశనం చేయడం కోసం వాడుతున్న డ్రామాయే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ. ఎందుకు వేరొక చోట ఇవ్వకూడదు? ఎందుకు అమరావతిలో వేరొక చోట సేకరించి ఇవ్వకూడదు? పోనీ ఎందుకు R3 జోన్లో ఇవ్వకూడదు? కేవలం R5 జోన్లోనే ఇస్తున్నారు. సో ఇలాగా రైతుల తరపు న్యాయవాది చేసిన వాదనలతో కూడా సుప్రీంకోర్టు ఏకీభవించింది. కాబట్టి దీని మీద పూర్తి వాదనలు విన్న తరువాతే తుది తీర్పు వెలువరిస్తామని, అప్పటి వరకు కూడా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు పళ్ళగుద్దినట్టుగా చెబుతూ దీన్ని అయితే ఏప్రిల్కి అయితే వాయిదా వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాగైనా సరే దీన్ని అడ్డుపడి పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం తరపున చేసిన ప్రయోగాలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. పైగా తుది నిర్ణయం వచ్చే వరకు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. వాస్తవానికి హైకోర్టు తీర్పు మీద మధ్యంతర ఉత్తర్వులు కానీ లేదా స్టే కానీ విధింపజేసి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లాలని భావించాడు. అది కూడా దాదాపుగా బెడిసి కొట్టింది. ఇదే పరిస్థితి నిన్న కూడా జరిగింది. 3 రాజధానుల విషయంలో ఏదైతే గతంలో అమరావతి రాజధాని అని చెప్పి హైకోర్టు చెప్పిందో, అమరావతి బిల్లు మేము వెనక్కి తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి హైకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో దాని మీద కూడా జోక్యం చేసుకోవడానికి నిన్న కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే ఈ రోజు కూడా R5 జోన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ 2 కూడా ఏప్రిల్కే వాయిదా పడ్డాయి. అది
యాదృచ్ఛికమా లేదా ఎలా జరిగిందనేది తెలియదు, కానీ ఈ 2 పిటిషన్ల తుది విచారణ అనేది ఏప్రిల్కు వాయిదా పడింది. సో ఏప్రిల్కు వాయిదా పడిందంటే అటు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళలేడు, ఇటు R5 జోన్లో ఇళ్ల పట్టాలు ఇవ్వలేడు. వాస్తవానికి పేదలకు ఇళ్ల పట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఆ రోజు పట్టాల పంపిణీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి మీకు పట్టాలు ఇస్తున్నానని చెప్పాడు. అది అతిపెద్ద అబద్ధం. ఎందుకనంటే కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు మీకు పట్టాలు ఇవ్వమని ఎవరు చెప్పారు, మేము తుది ఆదేశాలు ఇవ్వకుండా మీరు పట్టాలు ఎలా ఇస్తారు, దాదాపు 2,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపడితే జరిగిన నష్టానికి రేపు తీర్పు వ్యతిరేకంగా వస్తే, అమరావతి రైతులకు అనుకూలంగా వస్తే జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ఉద్దేశంతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని చెప్పి ఆపింది. పైగా అప్పుడు హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు ఇళ్ల పట్టాల మీద మీరు ఇచ్చిన పట్టా మీదే రాశారు కదా, కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని, మరి కోర్టు అయినటువంటి మేమే తుది తీర్పు ఇవ్వకుండా మీరు ఎలా పంచారు అని చెప్పి నాడు హైకోర్టు ప్రశ్నించడంతో పాటు దాన్ని పూర్తిగా నిలిపివేసింది. తదుపరి చర్యలు తీసుకోకుండా పూర్తిగా నిలిపివేసింది. సో దాని మీద ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చి ఇళ్ల పట్టాల కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో మోసాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు, అబద్ధాలు అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రైతులకు ఏం చెప్పారు, ఇళ్ల పట్టాల పేరుతో మీరు పేదలకు ఏం చెప్పారు, నేను కేసులన్నీ క్లియర్ చేసి ఇస్తున్నానని చెప్పారు. వాస్తవానికి దానికి CRDA అప్రూవల్ లేదు, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు, ప్రభుత్వం నుంచి లేఅవుట్లో అప్రూవల్ లేదు, ఏమీ లేకుండా హడావిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గతంలో హైకోర్టు అది కూడా ప్రశ్నించింది. అసలు మీరు ఇలాంటి ఏమీ చేపట్టకుండా ఇళ్ల స్థలాలు ఎలా పంచుతున్నారు, ఎలా పంచాలి అనుకుంటున్నారు, రాజకీయ లబ్ధి కోసం మీరు పేద ప్రజలను మోసం చేస్తారని చెప్పి గతంలోనే హైకోర్టు జగన్మోహన్ రెడ్డి నిలదీసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ వాదనతో దాదాపుగా ఏకీభవించింది. ఎందుకంటే హైకోర్టు తీర్పులో మేము ఏలు పెట్టబోము, దాంట్లో జోక్యం చేసుకోబోమని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిందంటే దాని అర్థం ఏంటి, హైకోర్టు తీర్పుతో దాదాపుగా ఏకీభవించింది. అయితే తుది విచారణ అనేది ఏప్రిల్కు వాయిదా వేసింది. అప్పుడు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఫైనల్ తీర్పు ఇస్తుంది. అక్కడ ఇళ్ల పట్టాలు అనేది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది తర్వాత తేలనుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నేను రాష్ట్రం మొత్తం లక్షలాది ఇలా జగనన్న కాలనీలు ఇచ్చానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు సేకరించిన భూమిలోనే ఎందుకు ఇవ్వాలి? R3 జోన్ ఖాళీగా ఉంది, అందులో ఇవ్వచ్చు. బట్ ఎందుకు R5 జోన్లోనే ఇస్తున్నాడు అంటే అమరావతిని చంపటం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. R5 అనేది రేపొద్దున అమరావతికి గుండెకాయ వంటిది, ఇండస్ట్రియల్ జోన్గా మారుతుంది. అలాంటి దాని మీద దెబ్బ కొడితే, ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంచేస్తే రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి వేరొక వ్యక్తి ముఖ్యమంత్రి అయినా అమరావతి నిర్మాణం సాగదు, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవచ్చు. రేపటి రోజున కోర్టు కేసులతో సతమతం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇళ్ల రూపంలో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కోర్టులు ముందుగానే పసిగట్టాయి. అమరావతి రైతులు వాస్తవాలు ఏంటనేది కోర్టుల ముందు ఉంచారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఆ తెలుగుదేశం పార్టీ కేసులు వేసిందని చెప్తాడు. ఈ R5 జోన్కు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆ 3 రాజధానులకు సంబంధించి కానీ కేసులు వేసింది తెలుగుదేశం పార్టీ కాదు, అమరావతి రైతులు కేసులు వేశారు. ఈ రోజుకి మొన్న దీంట్లోనైనా అమరావతి రైతులే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అసలు ఇందులో సంబంధమే లేదు. తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడింది అంతే. బట్ ఈ కేసులు వేసింది మొత్తం కూడా అమరావతి రైతులే న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటం చేస్తున్నారంటే భూములు ఇచ్చింది వాళ్ళదే. నువ్వు పంచుతానన్న పట్టా రూపంలో పంచుతానన్న భూమి నువ్వు తెచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి. 3 పంటలు పండే పచ్చని భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతులది, భూమి వారిది. కాబట్టి దాని మీద నిలదీసే హక్కు, పోరాడే హక్కు రైతులకు ఉంటుంది. కాబట్టే ఈరోజు హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా రైతులు వెళ్ళారు. రైతుల పక్షాన న్యాయం ఉంది కాబట్టే కోర్టులు కూడా రైతుల పక్షాన్ని నిలబడ్డాయి. ఏ న్యాయమూర్తి అయినా మానవత్వం ఉన్న వ్యక్తే కదా, మనసు ఉన్న వ్యక్తే కదా, అన్నీ తెలుసు కదా. నువ్వంటే స్వార్థ రాజకీయాలతో వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా రైతులకు అండగా నిలబడ్డాయి. ఎందుకంటే నిస్వార్థంగా భావితరాల భవిష్యత్తు కోసం త్యాగం చేసిన భూములు అవి. నువ్వేమి సంపాదించిన భూములు కాదు. నువ్వు వైజాగ్లో సెంటు భూమి సేకరించలేకపోయావు. ఎందుకు? అమరావతిలో 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా రూపాయి ఇవ్వకుండా సేకరించారు చంద్రబాబు గారు. కానీ వైజాగ్లో నువ్వు రాజధాని పేరుతో భూమి సేకరించాలని ప్రయత్నం చేస్తే ఏమన్నారు ప్రజలు? చీకొట్టారు. ఇచ్చేది లేదు, ససేమిరా పొమ్మన్నారు. దాంతో నువ్వు చేసేది లేక చంద్రబాబు కట్టిన బిల్డింగుల్లోనే మళ్ళీ కార్యాలయాలు పెట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో పారిపోవాలని ప్రయత్నం చేశావు. 400 కోట్లతో రుషికొండ గుండు కొట్టి ప్యాలెస్ కొట్టుకుని అక్కడ నివాసం ఉండాలని చూసావు. బట్ న్యాయస్థానాలు మొత్తాన్ని కూడా అడ్డుకున్నాయి. ఏది ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు అనేది ఆ ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే తీర్పు. ముఖ్యంగా అమరావతి రైతులు అలాగే 5 కోట్ల మంది ఆంధ్రులు ఏదైతే ఆశపడుతున్నారో వారి ఆశలకు అనుగుణంగానే ఈరోజు కోర్టు తీర్పులు ఉన్నాయి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అక్కడ ఇవ్వలేడు. అదేవిధంగా 3 రాజధానుల పేరుతో వైజాగ్ మాత్రం వెళ్ళలేడు.
ఎందుకంటే ఈ రెండు కూడా ఏప్రిల్కు వాయిదా పడ్డాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యేలాగా ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోనున్నాడు. ఏది ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ మాత్రం అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.